నిజంగా పిల్లవాడు ఏదో వస్తువు తీసుకోవడానికి కింద పడిపోతాడండి. కింద పడిపోతే మరి ఇప్పుడు ట్రైన్ వస్తుంది, ఆ పిల్లవాడు దాని కిందికి పడిపోయాడు. మరి అది కానీ బ్రిడ్జి కానీ అంతటా సాఫ్ చేశాడంటే ఆ పిల్లవాడు కూడా చనిపోతాడనమాట, ఆ బ్రిడ్జి కిందనే పడిపోయి. నిజంగా ఇప్పుడు మరి తండ్రి అక్కడ ఆపరేట్ చేస్తుంటాడు, ఏం చేస్తాడు మరి ఇప్పుడు? పిల్లవాడిని కాపాడుకోవాలి, అక్కడ ట్రైన్ని కాపాడాలా. నిజంగా అదొక పరీక్షలు అక్కడండి. నిజంగా పిల్లోడిని ఏం చేశాడంటే బలి చేయించేసాడండి. మరి ట్రైన్లో ఎంతమంది ఉంటారండి ఒకసారి ఆలోచించండి. ఒక్క ప్రాణం కోసం చూసుకుంటే ఎంతమంది ప్రాణాలు పోతాయి? ప్రపంచ ప్రాణాలన్నీ నిలవబడటానికి యేసుక్రీస్తు వారు తన కుమారుణ్ణి బలి చేయించాడండి. నిజంగా చెప్పాలంటే అది విలువ పెట్టాడు దేవుడు. దాన్నే విలువ పెట్టి కొనబడిన వాళ్ళని చెప్పి మనం ఏమంటున్నాడంట, గనుక మనుషులకు మనము దాసులంగా ఉండకూడదంట. ఈరోజు మనుషులకు దాసులుగా ఉంటారు కానీ దేవునికి దాసులుగా ఉండరండి. ఎవరైనా ఒక 100 ఇస్తే వానికి దాసుడు అయిపోతుంటారు, అంతేనే కదా. డబ్బు ఇచ్చినోనికి